మొత్తానికి నెత్తిన పెద్ద భారం దిగిపోయినట్టయిపోయింది. శౌర్యని అత్తారింటికి ఎలా పంపించాలి, ఆ రుద్రాని ఇచ్చిన మాట ప్రకారం వస్తుందా రాదా అనుకున్నాం. రావటం తీసుకెళ్లటం అన్నీ జరిగిపోయాయి. మనం చూసిన సంబంధం వల్ల దాని జీవితం నాశనం అయిపోయేదేమో. అది ప్రేమించి పెళ్లి చేసుకుని తన జీవితానికి తనే మంచి దారి వేసుకుందండి. అంతవరకు బాగానే ఉంది. మరి పరిహారం సంగతి ఏంటండి? ఇంట్లో సమస్యనే అలేఖ్య. తన్నే పంపిద్దామంటే కుదరటం లేదు. ఇప్పుడు తను లేకుండా పరిష్కారానికి వెళ్ళలేరు. తన్ని ఇంట్లో నుంచి పంపించాలో వాళ్ళతో పంపించాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. మనం అనుకున్న ఆయుధం మన వలలోకొచ్చి చేరుకుంది. ఇప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి, ఆ కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలనేది మనం ప్లాన్ చేయాలి. దాన్ని వాడ్డం తర్వాత ముందా భూమి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఆ భూమిని చూస్తేనేమో ఏమీ తెలియనట్టు ప్రశాంతంగా ఉంది. కడుపు నొప్పి రావట్లేదు, తనని ఏ ఇబ్బంది పెట్టడం లేదు. అసలు మనం ఇచ్చిన మందు పనిచేస్తుందా లేదా? ఆ డాక్టర్ని చూస్తేనేమో పనిచేస్తుంది అంటున్నాడు. ఆ డాక్టర్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కాని భూమిలో ఎలాంటి మార్పు రాలేదనేదే నాకు మొదటిసారిగా అనుమానం వస్తుంది. నిజంగా అది పనిచేస్తుందా? పనిచేస్తే ఎప్పుడు పనిచేస్తుంది? ఎప్పుడు ఫలితం కనిపిస్తుంది? రండి బాబు గారు, రండి, కూర్చోండి. కూర్చోండి. కూర్చోమ్మా. రాఘవా, అమ్మాయి వాళ్ళు వచ్చేసారా? వస్తున్నామా. మళ్ళీ వీళ్ళొచ్చారేంటి? బాగున్నారా బావా? నమస్తే, కూర్చోండి. నమస్తే బాబు, బాగున్నావా? బాగున్నానండి. బాగున్నావా సంధ్య? బాగున్నానండి. నిశ్చితార్థాలు అవి అనుకునేవేముంటుందని నేరుగా నిశ్చయితాంబూలాలు తీసుకొచ్చామండి. కానీ పెళ్లికి ఇంకాస్త టైం పడుతుంది అనుకున్నాం కదా. 2 నెలలు కాకపోతే 3 నెలలు ఆగుతాం. కాకపోతే నిశ్చితార్థం చేసుకుంటే ఇద్దరి పెళ్లి ఖాయం అయిపోయినట్టు ఉంటుంది కదా, మాకు భయం లేకుండా ఉంటుంది. అన్నయ్య గారు కూడా చెప్పేది నిజమే కదరా. నిశ్చితార్థం అది జరిగిపోతే వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. సర్లే బావుగారు, మీ సంతోషం కోసం నిశ్చితార్థం చేసుకున్నాం. అలాగే ముహూర్తాలు ఎప్పుడు ఏంటి అనేది నిదానంగా చూసుకుందాం. ముహూర్తాలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఏదో మా సంతోషం కోసం నిశ్చితార్థం జరుపుకుంటే అది చాలు మాకు. సరే కానివ్వండి. అమ్మ మహా, ఆ తాంబూలాల పళ్ళెం తీసుకురమ్మా. అలాగే నాన్న. బావా, ఏంటి బావా ఇదంతా? నేను ఇంట్లోనే ఉన్నానుగా, చావలేదుగా. విడాకులేమీ రాలేదు కదా. ఇంతలోనే ఎందుకు బావా ఇలా చేస్తున్నారు? 2 నెలలు టైం ఉంది.
ఈ లోపల నీ మనసు మారచ్చు. నేనే నీ భార్యగా ఉండాలి అనిపించొచ్చు. ఇప్పుడు ఈ నిశ్చితార్థాలు పెట్టుకుంటే వాళ్ళకి నీ మీద హక్కిచ్చినట్టు అవుతుంది బావా. ఎందుకు బావా ఇలా బాధ పెడుతున్నావు నన్ను? నీకు దండం పెడతాను బావా. ఇంకెప్పుడు ఏ తప్పు చేయను, ఎవరితోనూ గొడవ కూడా పెట్టుకోను. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అవసరానికి తగ్గట్టు మాట్లాడడం నీకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదా లేఖ్య? శుభం అంటూ మేము నిశ్చితార్థం చేసుకుంటుంటే మధ్యలో నీ గోలేంటి? మామయ్య గారు, నా భర్తకి నా కళ్ళెదురుగానే నిశ్చితార్థం చేస్తూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? విడాకులు రాకుండా అసలు ఈ సంబంధం ఎలా చూస్తారు? ఎలా నిశ్చితార్థాలు చేసుకుంటారు? రెండు నెలలు కాదు, 6 నెలలైనా నీ మనసు మారదు. నా నిర్ణయము మారదు. నీ దుర్మార్గాలకి నేను నా ఇంట్లో వాళ్ళు బలైంది చాలు. ఇంకా బలవ్వాలని కోరుకోవట్లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావు. బావా ప్లీజ్ అలా మాట్లాడొద్దు బావా. నాకు నువ్వు తప్పితే ఇంకెవరున్నారు? నాకు నువ్వు కావాలి బావా. నీ భార్యగా నాకు నీ మనసులో స్థానం ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇక్కడి పని మనిషిలాగా ఒక మూలన పడుంటాను బావా. ఎన్నిసార్లు కాతనిపించుకుంటావమ్మా? నువ్వు అలా ఉన్నావు కాబట్టే ఈ అబ్బాయి నిన్ను వద్దనుకుంటున్నాడు. అయినా నువ్వంటే ఇష్టం లేదంటున్నాడు కదా, విడాకులు ఇస్తానంటున్నాడు కదా. ఇస్తాను అన్నారు కానీ ఇవ్వలేదుగా. ఆ విడాకులేవో వచ్చిన తర్వాత అప్పుడు మీరొచ్చి మాట్లాడుకోండి. భార్యగా నేను ఇక్కడ ఉండగా మీకు మాట్లాడే హక్కు లేదు. నాన్న మీరేం మాట్లాడకండి. ఏంటి అలెక్కే నువ్వు? భారీగా ఉండి నువ్వు వాడిని సుఖపెట్టింది ఏమీ లేదు. ఇంట్లో వాళ్ళని ప్రశాంతంగా ఉండనిచ్చింది లేదు. ఈ ఇంట్లో నీకు స్థానమే లేదు. నీ దారి నువ్వు చూసుకో అని చెప్పిన తర్వాత కూడా ఏంటి నీ గోలా? మాతో ఎలాగో మర్యాదగా మాట్లాడవు, ఇంటికొచ్చిన వాళ్ళతో కూడా మర్యాదగా మాట్లాడవా?